మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేశారట. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుందట. ఇక కేవలం 40 రోజులు షూటింగ్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. పవర్ స్టార్ హిట్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 8 కి ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 8, 19 2 రోజులు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో సందడి చేయబోతోందట. హనుమాన్ మూవీ 260 కోట్ల వసూళ్లు దాటి 300 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఇక ఈ సినిమా 3D వర్షన్ వేసవిలో రాబోతోందట. ఇక హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనులు మొదలైనట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా పూర్తిగా వచ్చింది. మార్చ్ 25 కి గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుందట. ప్యాచ్ వర్క్ ఏప్రిల్లో పూర్తి చేసి సెప్టెంబర్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కోల్వర్ స్టార్ డైరెక్టర్ శంకర్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతవరకు గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్ రాలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఇర్రెస్పాన్సిబుల్ డైరెక్టర్ అంటూ మండిపడుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ మే 9 కి రాబోతోంది. అయితే మారుతి మేకింగ్ లో తను చేస్తున్న ది రాజాసాబ్ మాత్రం వచ్చే ఏడాదికే వాయిదా పడుతోందట. దసరా దీపావళిని కాదని సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు ది రాజాసాబ్. శేఖర్ కమలతో ధనుష్ చేస్తున్న సినిమా టైటిల్ ఫిక్స్ అయిందట. ధారావి టైటిల్ ని ఫిల్మ్ టీం పెట్టడంతో ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే మూవీ అని అర్థమవుతోంది. ట్రైలింగ్ వెల్ ప్రాజెక్ట్ గా రాబోతోంది సినిమా.